ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యకు తీసుకురావడానికి తండ్రి అయిన దేవుడి సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు దేవుని యొక్క వాక్యము యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాను. ఆ వాక్యం చాలామంది చూస్తున్నారు, సంతోషిస్తున్నారు, మంచిదే. కానీ ఆ వాక్యాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మరి అలా ఎప్పుడైతే మీరు చేస్తారో దేవుని పని ఇంకొంచెం ముందుకు సాగిపోవడానికి బాగుంటుంది. కాబట్టి వీడియోస్ చూస్తున్నటువంటి వాక్యము చూస్తున్న మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే సృష్టి 7 రోజుల మర్మము. వాక్య అంశం పేరు దయచేసి గుర్తుపెట్టుకోండి, సృష్టి 7 రోజుల వాక్యము, 7 రోజుల మర్మము అనేటువంటి దాని మీద ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథములు తెరిచి ఉంచండి. ఆదికాండము 1వ అధ్యాయము 2 నుండి 31వ వచనం వరకు మనం చూసినట్లయితే సృష్టి దేవుడు ఎలా చేశాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 31 వచనాల వరకు దేవుడు సృష్టి ఎలా చేశాడు అనే అంశం మీద మనం చదువుకున్నాం. మరి 7 రోజులు దేవుడు సృష్టి చేయడం కొరకు 7 రోజులు అవసరమా? లెక్క ప్రకారంగా అయితే దేవుడికి 7 రోజులతో పనే లేదు. ఆయన ఒక మాట సెలవిస్తేనే సర్వలోకాలు ఏర్పడిపోతాయి. కానీ దేవుడు సృష్టి చేయడం కొరకు 7 రోజులు తీసుకున్నట్టుగా మనము చరిత్ర చూస్తున్నాం, బైబిల్ చరిత్ర. అయితే ఈ 7 రోజుల్లో మనకు ఏ క్రమాన్ని దేవుడు చూపిస్తున్నాడు, ఈ 7 రోజుల యొక్క మర్మం ఏంటి, ఈ 7 రోజుల్లో ఉన్నటువంటి సత్యాలు ఏంటి, దాన్ని మనము గ్రహించాలి. కాబట్టి గమనించండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. కాబట్టి దేవుడు మొట్టమొదటగా చేసింది సృష్టిలో వెలుగుగా మనం చూస్తున్నాం. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే గమనించవలసింది ఏంటంటే, ఇలా దేవుడు 6 రోజుల వరకు క్రమం తప్పకుండా సృష్టి చేసుకుంటానే వచ్చారు. మరి మొదట రోజు ఈ అంకెలకు సంఖ్యలకు మనిషికి దేవునికి సంబంధాలు ఉన్నాయి బైబిల్లో. మళ్ళీ చెప్పండి, అంకెలకు సంఖ్యలకు మనిషికి దేవునికి సంబంధాలు ఉన్నాయి. కానీ జంతువులకి పక్షులకి ఈ లెక్కలు అంకెలు సంఖ్యలు వాటికి అవసరం లేదు. మనకు మాత్రమే కావాలి, మనకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఎవరమై ఉన్నామంటే ఆయన పిల్లలమై ఉన్నాం కనుక జరిగేది జరగబోయేది సమస్తమును తెలియచేయటం కొరకే మానవులైన మన కొరకు దేవుడి సృష్టి రహస్యాలను మనకు తెలియజేస్తున్నారు. దేనికి స్తోత్రం. మొదటగా మనం గమనించింది ఏంటంటే, ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళాలంటే ఒక అరగంటలో ఈ రెఫరెన్స్ ఆధారాలు అన్నీ కూడా వివరించుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కనుక
షార్ట్గా క్లుప్తంగా మీకు అవుట్లైన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. దాన్ని మీరు గ్రహించవచ్చు, దాన్ని మీరు రిఫరెన్స్ ఆధారాలతో మీరు బాగా చదువుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే నాతో పంచుకోవచ్చు. ఆ సందేహాలు తీరినట్లుగా మీకు నేను సమాధానాలు కూడా ఇస్తూ ఉంటాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. 1వ రోజు దేవుడు సృష్టి చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే 6 రోజుల ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. 1వ రోజు అనే పదమునకు ఏమి ఆధారాలు కలుగుతున్నాయి అంటే, అర్థాన్ని ఇస్తున్నాయి అంటే, దేవుడు ఒక్కడే అనే అర్థము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1వ రోజు అనగా దేవుడు ఒక్కడే అనే అర్థము. 2వ రోజు అనగా దేవుడు మనిషికి దేవుడు అవసరమని సహవాసాన్ని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ రోజు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా ఉన్నవాడు తన పోలిక చొప్పున నరును చేయుటకు ఆయన ప్లానింగ్లు ఉన్నట్టుగా 3వ రోజు మనకు అర్థం ఇస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. మనుషుడు చేయటానికి కూడా ప్రాణము, ఆత్మ, శరీరము అక్కడ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగాక. అలాగే 4వ రోజును చూడగా, 4 అనగా దేవుని బిడ్డలారా ఇట్టి యొక్క దేవుని రూపంలో చేయబడిన మానవుడు, అతడు లోకములో పాపములో పడిపోయి సాతాను యొక్క ఉచ్చులో పడిపోయినప్పుడు, సాతాను యొక్క పాపంలో పడిపోయినప్పుడు ఈ లోకము పాడైపోయి శపించబడింది. కాబట్టి ఈ శపించబడిన లోకాన్ని, పాడైపోయిన మానవులను రక్షించుట కొరకు 4 సువార్తలు భూమి మీదకి వస్తాయి. ఈ 4 సువార్తల్లో కనిపించేది ఎవరయ్యా అంటే, ఆ భూమి ఆకాశాలు చేసిన దేవుడే కుమారుడిగా ఆయన సువార్తల్లో మనకి ప్రత్యక్షమవుతాడని అర్థం. అంతేకాదు ఆ 4 సువార్తలకు సింబల్ ఏంటంటే సిలువ మార్గము. దేని స్తోత్ర. 4 దిక్కులను చూపిస్తుంది సిలువ. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము సిలువ. సర్వలోకము, లోకానికి రక్షకుడు. ఆ యొక్క 4 సువార్తలలో మనకు ప్రభువుని క్రీస్తు ప్రత్యక్షమవుతాడు. 4 సువార్తల ద్వారా మానవుడు రక్షణలోకి వస్తాడని దాని భావాన్ని తెలియజేస్తుంది. అలాగే 5వ యొక్క రోజును మనం అర్థము తీసుకున్నట్లయితే, ఈ మానవుడు భ్రష్టుడిపై పాపముతో పడిపోయినప్పుడు ఈ మానవుడు కొరకు 5 అనే సంఖ్యలో మనం తీసుకుంటే, 5 అనేది సృష్టిలో జీవరాశులకు ప్రాణం పోసిన రోజు. అలాగే మానవులైన మన కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సృష్టిలో ఆయన సిలువ రానుపై మన కొరకు ప్రాణం పెట్టి, ఆయన రక్తం చిందించి మన కొరకు ఆయన తన రక్షణ కలుగు చేస్తాడనమాట. 5 యేసుక్రీస్తు వారు పంచగాయములు పొందవలసి ఉన్నాడని అర్థము. దేని స్తోత్ర. సృష్టి యొక్క మర్మము. ఈ పతనమైన మానవుడు కొరకు ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు పంచగాయములు పొంది మన కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధానుడిగా తిరిగి లేచి మానవుని సర్వసత్యములోకి నడిపించడం కొరకు యుగాయుగములు దేవునితో ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నట్టు కొరకు 5వ రోజు ఆయన కృపకు సాదృశ్యమైనట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని బిడ్డలారా 6వ రోజును కూడా మనం చూసినట్లయితే, 6వ రోజున ఎవరు చేయబడ్డారు? మన పితరుడైన ఆదాము గారు చేయబడ్డాడు. ఆదాము ఎవరి రూపంలో చేయబడ్డాడు? గాడ్ క్రియేటెడ్ ద మ్యాన్ విత్ హిజ్ ఓన్ ఇమేజ్. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున. ఆదికాండము 1:26 చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికెను. హల్లెలూయా.
చూడండి దేవుడు ఎంత చక్కని సృష్టి చేశాడో. మానవుడి కొరకు మొత్తము మొదట సృష్టి చేసుకుంటూ వచ్చారు. భూమి ఆకాశాలను, వృక్షాలను, పక్షులను, పంచభూతాలను దేవుడు నిర్మాణం చేసి మానవునికి వసతులు కల్పించి ఆ తర్వాత అవ్వ ఆదాములను దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆదాముకు దేవుని రూపం ఇచ్చాడు. మిగిలిన సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలన్నిటికంటే, ఈ లోకంలో చేయబడినటువంటి వృక్షజాతులన్నిటికంటే, ఈ లోకంలో చేయబడినటువంటి జీవరాశులు ప్రాణకోటులన్నిటికంటే కూడా అతి విలువైన మనిషి ఎవరు అంటే, అది విలువైన ప్రాణం ఏదంటే ఒక మానవుడే. మానవుడు ఆయన స్వరూపమందు చేయబడ్డాడు. తన జీవవాయువును మనలో ఊదాడు. తన జీవాత్మను మనలో ఊది మనల్ని సజీవులుగా చేశాడు. కాబట్టే మానవులైన మనం మాత్రమే ఈ లోకంలో మాట్లాడగలుగుతున్నాం. మానవులైన మనం మాత్రమే చదువుకోగలుగుతున్నాం. మానవులైన మనం మాత్రమే సైంటిస్టులు అవ్వగలుగుతున్నాం. మానవులైన మనమే ఇంత విద్య, ఇంత సైన్సు, ఇంత గొప్ప జ్ఞానముతో అభివృద్ధి చెందాం. మానవుని కంటే బలమైన జీవరాశులు ఎన్నో ఉన్నాయి, కానీ వాటికి జ్ఞానం లేదు. అవి మనకులాగా క్షేమంగా సమాజాన్ని కాపాడలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, మానవులను ఆయన ప్రత్యేకంగా కన్నాడు. కాబట్టి ఆరవ రోజు నరుని రోజు. ఆరవ రోజు నరుడును దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఏడవ రోజుకి వచ్చేసరికి అది దేవుడు విశ్రాంతి తీసుకున్నట్టుగా చూస్తున్నా. దేవునికి విశ్రాంతి అవసరమా? 7 అనగా దేవుని బిడ్డలారా పరిపూర్ణ సంఖ్య, 7 పరిశుద్ధమైన సంఖ్య, 7 దేవుని సంఖ్య, 6 నరుని సంఖ్య, 7 దేవుని సంఖ్య. కాబట్టి 7 రోజులకును మన క్యాలెండర్లో కనిపించే 7 రోజులకు సంబంధం ఉంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి 7 రోజులు క్యాలెండర్లు మనము ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శనివారం ఇట్లా చదువుకుంటూ వస్తూ ఉంటాం. ఒక క్రమాన్ని చూస్తాం క్యాలెండర్లో. ఈ క్యాలెండరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదికాండం 1 నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మనం గమనించవలసింది ఏంటంటే 7వ దినము చాలా ప్రాముఖ్యమైనది దేవుని లెక్కలో. అది పరిశుద్ధ దినముగాను, విశ్రాంతి దినముగాను ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆదివారము లేక శనివారము దేవుని సన్నిధిలో మనం కూడుకుంటూ ఉంటాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ ప్రార్థన చేసే సమయంలో దేనికి మనము వారములకు ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నాం అంటే, మానవుడు దేవునితోనూ దేవుడు మనిషితోనూ సంబంధం ఉంది. మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. తండ్రి తన పిల్లలతో మాట్లాడుట కొరకును, పిల్లలు తండ్రితో మాట్లాడుట కొరకును సంఘారాధన క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేనికి స్తోత్రం. అది ఒక మనుషులకు మాత్రమే ఉంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులకు ఎవరికి కూడా సంఘారాధన క్రమము లేదు. ఈ సంఘారాధన ఎంతో క్రమాన్ని మనకి తెలియజేస్తుంది. కాబట్టి గమనించవలసింది ఏంటంటే, మరి బైబిల్లో 7 అనే పదమునకు చాలా చాలా అర్థాలు ఉన్నాయి, చాలా చాలా మర్మాలు ఉన్నాయి, చాలా అద్భుత కార్యాలు జరుగుకుంటూ వచ్చినాయి, చాలా మరి విలువైనటువంటి అర్థాలు 7 రోజులు ప్రాముఖ్యతను మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే బైబిల్లో యేసు ప్రభు వారు సిలువలో పలికిన మాటలు 7 మాటలుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే మరి 7 అనే పదమునకు అనేకమైన అద్భుతాలు మనం బైబిల్లో చూసుకుంటూ వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘారాధనను చూపిస్తుంది. అలాగే దేవుని బిడ్డలారా 7 అనేటువంటి పదములో మనం వివరించుకుంటూ చూడాలంటే బైబిల్లో 7 సంవత్సరముల పరిశుద్ధుల విందు పరలోక రాజ్యంలో కూడా ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. 7 ఏండ్ల పరిపాలన మధ్యాకాశములో దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది క్రమము. 7వ యొక్క సంఖ్య మరి పరిశుద్ధతను తెలియజేస్తుంది, పరిశుద్ధ సహవాసాన్ని తెలియజేస్తుంది, దేవునితో విందుకు సూచనలను మనకు చూపిస్తుంది. ఆ 7 ఏండ్ల పరిశుద్ధుల విందులో మనం ఎత్తబడాలి అంటే ఎవరు దానికి అర్హులు అంటే
పరిశుద్ధులకు మాత్రమే ఉంటుంది. పరిశుద్ధులు ఎవరయ్యా అంటే గొర్రెపిల్ల రక్తములో వారి పాపములను కడుగుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక జీవిస్తూ నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఎవరైతే ఉంటారో అట్టివారు మరి 7 ఏండ్ల పరిశుద్ధుల విందుల కాలంలోకి వారు వారసులు అవుతూ ఉంటారు. ఇలా 7 గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే బైబిల్ 1వ పేజీ నుండి బైబిల్ యొక్క చివరి పేజీ వరకు 7 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత, చరిత్ర ఆధారాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును కాక. మరి 7 ఏండ్లు శ్రమల కాలం కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ఇలా బైబిల్లో మనం అనేకమైన విషయాలు చూస్తున్నాం. అలాగే మరి బైబిల్లో పరిశుద్ధ దూతలను కూడా మనం చూసుకున్నట్టయితే మరి ఆ దూతలు కూడా పరలోక రాజ్యంలో 7 దూతల ప్రాముఖ్యతను మనం తెలియజేస్తుంది బైబిల్. హల్లెలూయా. అలాగే మరి 7 దూతలు 7 గ్రూప్ లీడర్స్ అనమాట. వీళ్ళు ప్రధాన దూతలు అనమాట. 7 దూతలుగా మనకు బైబిల్లో 7 అనే సంఖ్య కనబడుతుంది. ఒకటిగా మనం చూస్తున్నప్పుడు మికాయేలు, గాబ్రియేలు, రెఫాయేలు, ఉరియేలు, చమూయేలు, తర్వాత జోషియేలు, 7వది లూసిఫర్. ఇలా మనం చూసుకుంటే చరిత్ర ఆధారాలు చూసుకుంటూ వెళ్తే 7 యొక్క లీడర్స్ను కూడా మనకి బైబిల్లో దేవదూతలను మనకు చూపిస్తున్నట్టుగా మనకుంది. అలాగే దేవుడు కూడా అనేక టైటిల్స్ ఉన్నాయి. 7 ఆత్మలు కలిగిన వాడని ఆయనకి బిరుదులు కూడా కలవు. కాబట్టి వీటన్నిటి గురించి చెప్పుకుంటూ వెళ్తానికి అరగంటలో సమయం చాలదు. కాబట్టి అవుట్లైన్స్ మాత్రమే మీకు తెలియజేసుకుంటూ వస్తున్నాను. ఈ బైబిల్లో దేవుడు సృష్టిని 6 రోజుల్లో చేశాడు కదా. ఈ 6 రోజులకి మరి దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే బైబిల్లో 2వ అధ్యాయము 1 నుండి 35 వచనాల వరకు మనం చదువుకుంటూ వెళితే అక్కడ ఏమని రాయబడిందంటే దానియేలు గ్రంథంలో మరి దానియేలు ఆ నెబుకద్నెజరుకి ఆ కళ భావాన్ని వివరిస్తున్నట్టుగా మనం చూసాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 వచనం. రాజా తమరు చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైనను రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క ఆ యొక్క ప్రతిమ శిరసంతా కూడా మేలిమైన బంగారముగా ఉంది. దాని భుజములను రొమ్ములను వెండివిగా ఉన్నవి. దాని ఉదరము తొడలను ఇత్తడివిగా ఉన్నవి. దాని మోకాళ్ళు ఇనపవిగా ఉన్నవి. దాని పాదములలో ఒకటి భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదయ్యును. ఒక భాగము మట్టిగా ఉంది. మరియు చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు బంగారము వెండి ఇత్తడి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తి నీళ్ళుగా విరగ్గొట్టినట్లు తమకు కనబడెను. తర్వాత ఇంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు ఎండియు బంగారమును ఆ లోహములన్నీ ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎత్తటను దొరకక గాలి వాటిని కొట్టుకుని పోయాను. తర్వాత ఆ ప్రతిమను విరగొట్టిన రాయి ఆ సర్వభూతలమంతా మహాపర్వతమాయను. తనకు వచ్చిన తనకు కనిన కళ ఇది. చాలు, దేని స్తోత్రం కలుగును కాక. ఎంత అద్భుతమైనటువంటి కళ. నెబుకద్నెజరు కాలంలో నెబుకద్నెజరు తన యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవులను, మాంత్రికులను, జ్యోతిష్గాండ్రులను, శకునగాండ్రులను, సకల విధమైనటువంటి విద్వాంసులను
అందరిని పిలిపించి, నేను ఒక కల కన్నాను, ఆ కల భావం నాకు చెప్పాలి, కల చెప్పాలి, కల భావాన్ని చెప్పమనలకి ఇది ఎవరు చెప్పలేమని వారు వదిలేసేసారు. ఈ దేవదూతలు తప్ప ఇంకెవ్వరు చెప్పలేరు అని వారు చేతులు వదిలేశారు. ఒక్క దానియేలు మాత్రమే ఈ యొక్క ఆ కళ గురించి ప్రార్థన చేశాడు. దానియేలు కూడా మరి ఆ మేధావులందరూ చంపేసే లిస్టులో ఆయన పేరు కూడా ఉంది. అలాగే ఆఫీసర్ వచ్చి చెప్పాడు, ఇదిగో రేపు దానియేలు నువ్వు కూడా మరి చంపబడే లిస్టులో ఉన్నావు అని చెప్పినప్పుడు అప్పుడు దానియేలు, అయ్యలారా ఈ రాత్రికి నాకు సమయం ఇవ్వండి, దేవునితో నేను ప్రార్థన చేసి దాని భావాన్ని తెలుసుకుంటాను అన్నప్పుడు సమయం ఇచ్చారు. అప్పుడు దానియేలు దేవుని యొక్క సన్నిధానంలో ఎంతో కనిపెట్టి ప్రార్థన చేయగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ దానియేలు గొప్ప మరి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో గొప్ప ప్రార్థన చేసి ఆ బిడ్డ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఆ కళను చూపించాడు. కళ భావాన్ని ఆ దానియేలుకు చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ దానియేలు గారు అప్పుడు మరలా రాజు అందరిని పిలిచినప్పుడు అందరి సమక్షంలో ఆ రాజుగారు అడుగుతున్నాడు దానియేలుని, ఆ కళ దాని గురించి ఏంటి చెప్పమని అన్నప్పుడు ఎవరు చెప్పలేకపోయారు. కానీ దైవ జ్ఞానం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు దానియేలు మాత్రమే ఆ కళను కళ భావాన్ని వివరించి చెప్పినట్టుగా చూస్తున్నా. అయితే అయ్యా రాజా, నా యొక్క పరిపాలన తర్వాత రాజ్యం ఎలా ఉండబోతుందని మీరు ఆలోచించుకుంటూ మీరు ఉన్నారు. ఆ తర్వాత మీరు పండుకున్నప్పుడు నిద్ర వచ్చింది మీకు. ఆ నిద్ర సమయంలో దేవుడు ఈ కళను నీకు తెలియజేస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోయాడు. రాజుకు నిజంగా కళ తెలుసు, కళ వచ్చిన కళ అంతా తెలుసు, కానీ దాన్ని మర్చిపోయినట్టు ఆ రాజు యాక్షన్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ రాజు అడిగిన దానికి దానియేలు సమాధానం ఇచ్చాడో వెంటనే ఆ రాజు భయకంపితుడైపోయాడు, భయపడిపోయి ఏమన్నాడంటే, అవునయ్యా వచ్చింది కళ నిజమే, అయితే దాని భావం ఏంటో చెప్పమన్నాడు. అప్పుడు ఆ రాజుకి దానియేలు వివరించి చెబుతున్నాడు, అయ్యా మీరు కన్న కళ అది ఒక ప్రతిమ, అది పంచలోహాలతో చేయబడింది. అయితే మొదట తలభాగం అంతా కూడా బంగారంతో ఉంది, భుజములు అంతా కూడా వెండిగా ఉన్నాయి, ఉదర భాగం అంతా కూడా ఇత్తడిగా ఉంది, దాని క్రింద భాగము మరి ఇనుముగా ఉంది, దాని క్రింద భాగము ఇనుము మట్టి కలిసినటువంటి పాదాలు ఉన్నాయి అని వివరించుకుంటూ వచ్చాడు. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యాన్ని ఇస్తున్నాయని చెప్పాడంటే, బంగారము బబులోను రాజ్యానికి సాదృశ్యంగా మనకు చూపిస్తున్నారు, వెండి పారసీక రాజ్యానికి సాదృశ్యంగా కనబడుతుంది, ఇత్తడి గ్రీకు సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఇక్కడ కనబడుతుంది, ఇనుము రోమా ప్రభుత్వము ఏలుబడికి సూచనగా కనబడింది, మట్టి ప్రజాస్వామ్యానికి గుర్తు అన్నమాట. ఇప్పుడు మనకి ఈ రాజ్యాలన్నీ జరుపుకుంటూనే వచ్చాయి. ప్రపంచ చరిత్రలో మనకు బబులోని చరిత్ర రాజ్యం చదవచ్చు, పారసిక రాజ్యం చదవచ్చు, గ్రీకుల రాజ్యాన్ని మనం చదవచ్చు చరిత్ర, రోమీల యొక్క చరిత్ర మనం చదవచ్చు. రోమన్స్ కూడా ఈ ప్రపంచాన్ని ఏలారు. అలాగే ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ ఏంటంటే ప్రజాస్వామ్యము, అనగా ఓటు హక్కు. రాజుల కాలం పోయింది, ఇక ప్రజలకు ఓటు హక్కులు దేవుడు ఇచ్చాడు. ఓటు ద్వారా రాజును ఎన్నుకోవటము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ప్రజాస్వామ్యం అంటారు దీన్ని. ఈ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. అయితే మానవుడికి ముగింపు భాగం ఏంటి? పాదము. మానవుడికి ముగింపు భాగం ఏంటి? పాదము. ఈ పాదము తర్వాత ఇక మానవుడికి సృష్టి లేదు. మానవుని యొక్క సృష్టి ముగింపు పాదముతో అయిపోతుంది. కాబట్టి ఆఖరి యొక్క భాగము పాదము. ఈ పాదము ఇనుము మట్టి, అనగా ఇనుము మట్టి కలిసి ఎలా మనం బిల్డింగ్ కట్టలేమో, సిమెంట్ ఇసుక ఇనుము అయితే కలుస్తాయి, కానీ మట్టితో ఇనుముతో కలిపి మనం ఇల్లు కట్టలేము. ఆ కాసేపు కట్టినట్టున్నా అవి విడిపోతాయి. అట్లాగే దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభుత్వము ప్రజలను నమ్మటం లేదు, ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మటం లేదు, ఒకరి మీద ఒకరు ప్రేమలు లేవు.
మరి ఈనాడు మోసపూరితమైన రాజ్యాలు చూస్తున్నాం, మోసపూరితమైనటువంటి పరిపాలన మనం చూస్తున్నాం. కాబట్టి ఇలా జరుగుతూ ఈ లోకము చివరి గడియల్లో ఉన్న టైంలో మరి పైనుండి రాయి వచ్చింది, రాయి అనే పదార్థం వచ్చింది పైనుండి. ఈ రాయి మరి ఆ ప్రతిమ మీద పడి మరి మెత్తగా దంచబడి ఆ పౌడర్ పెద్ద గాలి చేత కొట్టుకుపోయేట్టు చేశాడు. ఆ రాయి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద చేయబోతున్నాడు. మానవుల రాజ్యాన్ని తీసేయబోతున్నాడు. ఆయన రాజ్యం త్వరగా రాబోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకి లేఖనాల ప్రకారంగా మరి ఎన్ని పరిపాలనలు అయిపోయాయో మనం చూస్తున్నాం. ఇది 7వ పరిపాలన. 7 అనగా దేవుని రాజ్యం రాబోతుంది. మానవుని యొక్క రాజ్యం భూమి మీద నుంచి కొట్టివేయబడబోతుంది త్వరలో. మరి 7వ యొక్క పరిపాలన, మరి ఆ యొక్క 7వ మెటీరియల్ రాయి అనే పదార్థము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ఇది దానియేలు గ్రంథము 2:35 మనం చూడొచ్చు. అలాగే దేవుని బిడ్డలారా, ఇలా రెఫరెన్స్ ఆధారాలు తీసుకుంటే వెళ్తుంటే కీర్తనలు లేఖనాల ప్రకారంగా మనం చూడొచ్చు. యెషయా ప్రవచన లేఖనాల ప్రకారంగా, హోషేయ లేఖనాల ప్రకారంగా, మరి కీర్తనల్లో అనేక గ్రంథాల్లో వ్రాయబడినట్టుగా దేవుని రాజ్యం భూమి మీదకి రావాలని వ్రాయబడి ఉంది. కీర్తనలు 37:10, యెషయా గ్రంథము 2:22, హోషేయ 13:3, యెషయా 41:15, గ్రంథము 6:17, యెషయా గ్రంథము 11:7. ఇలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా ప్రభు యొక్క రాజ్యము త్వరగా రాబోతుంది. కాబట్టి ఇందుని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, మనము ఏ గడియల్లో ఉన్నామంటే ఇప్పుడు చివరి గడియల్లో ఉన్నాం. చివరి గడియల్లో కూడా యేసు ప్రభు వారు ఆయన లేఖనాల ప్రకారంగా భూలోకానికి వచ్చి ఈ మానవుడు పతనమైన ఈ మానవుడు కొరకు శిలువ మ్రానుపై ఆయన మరణం పొంది పంచగాయములు పొందిన వాడై ఉదింపబడిన గొర్రె పిల్లగా తన శ్రేష్టమైన రక్తాన్ని చిందించి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడైన అట్టి మహాదేవుడు మరి భూమి మీద స్వార్థ సేవ చేసేటప్పుడు ఆయన జరగబోయే కార్యాలను మత్తయి సువార్త 24 1 నుండి 51 వరకు జరగబోయే చరిత్ర అంతా చూపించాడు. దేనికి స్తోత్రం కలుగునగాక. ప్రభు మధ్యాకాశంలోకి ఎలా రాబోతున్నాడు, ఎప్పుడు ఈ యుగ సమాప్తి అవ్వబోతుంది, ఆయన వచ్చే ముందు చూసిళ్ళేంటి అనేవి మనం చూసుకుంటూ వస్తే మత్తయి సువార్త 24:1 నుండి 51 వరకు క్లియర్గా మాట్లాడాడు యేసయ్య. ఆ సృష్టికర్త అయిన యెహోవా దేవుడే యేసయ్యగా వచ్చి జరగబోయే కార్యాలను మానవుడికి తెలియజేశాడు. ఉదాహరణ మనం చూసుకుంటూ వస్తే మత్తయి సువార్త 24:2 ఈ మందిరము రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడే రోజు వస్తుందన్నాడు. అలాగే సొలొమోను మందిరాన్ని రోమన్సు ఏ విధంగా కాల్చివేశారో, రోమన్సు ఆ మందిరం యొక్క బంగారాన్ని ఎలా దోసుకెళ్ళిపోయారో మనం చరిత్ర అంతా చూడొచ్చు. ఆ చరిత్రను వివరించడానికి టైం లేదు. సొలొమోను కట్టిన మందిరము పతనమైపోయింది. లేఖనాల ప్రకారంగా అది జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువే చెప్పాడు, సొలొమోను మందిరము అది రాయి మీద రాయి లేకుండా పోతుంది. ఆ మందిరమే మీరు దేవుడని భావిస్తున్నారు, కానీ ఆ మందిరం కంటే శ్రేష్టమైన వ్యక్తిని నేను భూమి మీదకి వచ్చాను. నా మాటలు నమ్మటం లేదు మీరు. కాబట్టి ఒకరోజు ఈ మందిరము రాయి మీద రాయి లేకుండా పోతుందని చెప్పాడు. అలాగే యేసు ప్రభువారు మరణం పొంది తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత మరి క్రీస్తు శకము 60-64 శతాబ్దాల్లో మనం తీసుకుంటే దేవుని బిడ్డలారా, రోమా ప్రభుత్వం వారు దాని మీద దండెత్తి ఆ యొక్క మందిరాన్ని సర్వనాశనం చేసి కాల్చివేసేసి ఆ బంగారం అంతా కూడా వారు దోచుకుంటూ వెళ్ళిపోయారు. ఆనాడు దొంగిలించిన బంగారమే ఈనాడు రోమన్స్ దగ్గర అంత డబ్బు, అంత కుబేర్లు అవడానికి గల కారణమయ్యారు. వరల్డ్ బ్యాంక్ ఈనాడు రోమన్ యొక్క చరిత్ర వారి యొక్క చేతిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి మరి ఇదంతా చెప్పాలంటే టైం చాలదు, కాబట్టి పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. అలాగే మత్తయి సువార్త 24:5 చూసినట్లయితే క్రీస్తు అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి వారు వస్తారు, అట్లాగే ఇప్పుడు వారు వచ్చారు, ఈ ప్రపంచాన్ని వారు కలవరపరుస్తూనే ఉన్నారు,
మరి దేవుని యొక్క స్వార్థ రూపంలో కూడా వారు మనల్ని మోసం చేస్తున్నారు. సంఘాల రూపంలో వారు మోసం చేస్తున్నారు. అనేక సాధువులుగా బయలుదేరిన వారు ఉన్నారు. అనేక మంది ప్రవక్తలు లేచినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 6వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, మీరు యుద్ధ సమాచారముల గురించి వింటారు. యుద్ధాలు మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడ ఏ దేశాలు యుద్ధానికి కాలు దూకుంటున్నాయో, ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో మన కళ్ళతో మనము రోజు వార్తల్లో చూస్తున్నాం. రోజు న్యూస్ పేపర్ల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో శాంతి లేదు, కుటుంబాల్లో శాంతి లేదు, అక్రమం విస్తరించిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 7వ వచనంలో మనం చూసినప్పుడు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యాలు లెగుస్తాయి అన్నాడు. అలాగే ఇప్పుడు కుల మత భేదాలు ఎక్కువైపోయినాయి. మా కులం గొప్ప, కుల పిచ్చి ఎక్కువైపోయింది మనుషుల్లో, మత పిచ్చి ఎక్కువైపోయింది, రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తున్నాయి. ఎంతో భయంకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే 8వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడక్కడ భూకంపాలు మీరు చూస్తారు. భూకంపాలు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అలాగే దేవుని బిడ్డలారా 9వ వచనంలో మనం చూసినప్పుడు, నా నామము నిమిత్తము జనులు మిమ్మలను ద్వేషించి శ్రమల పాలు చేస్తారు. ఈనాడు యేసుక్రీస్తు యొక్క సేవను ఎంత అపహాసం చేస్తున్నారు, మందిరాలకు ఎలా మరి ఆటంకాలు కలుగు చేస్తున్నారు, మరి క్రైస్తవ బిడ్డలకు ఎలాంటి హింసలు కలుగు చేస్తున్నారో ఇవన్నీ ఇప్పుడు మన కళ్ళతోనే మనం చూస్తున్నాం. ఏ దేశంలో ఏమేం జరుగుతుందో మనం చూస్తున్నాం. అలాగే 7వ పాయింట్ యేసుప్రభువు చెప్పింది 10వ వచనంలో, ఒకరిని ఒకడు ద్వేషించుకొనొచ్చు, ఒకరికొకడు కీడు చేసుకొనొచ్చు, ఒకరిని ఒకరు అప్పగించుకుంటారు. ఇది ఇప్పుడు మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. అలాగే 8వ పాయింట్ యేసుప్రభువు చెప్పింది ఏంటంటే 11వ వచనంలో, పలువురిని మోసపరిచే అబద్ధ ప్రవక్తలు లభిస్తారు. ఈనాడు అనేక మంది రకరకాల సిద్ధాంతాలు ప్రకటిస్తూ అపోస్తుల బోధకు వ్యతిరేకంగా లేచే ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు. అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక వారు జీవించకుండా అబద్ధ ప్రవక్తలు బైబిల్ని ఆధారం చేసుకుని అనేక తప్పుడు బోధల్లో ప్రజలను నడిపిస్తూ ప్రజలను కలవరపరిచేటువంటి అబద్ధ బోధకులు లేచి ఉన్నారని ఈ వాక్యాధారం మనకి రుజువు అవుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చెప్పిన 9వ పాయింట్ ఏంటంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో, అక్రమం విస్తరించును, ప్రేమలు చల్లారిపోవును. ఇది యథార్థం. అక్రమం విస్తరించిపోయింది. కుటుంబాల్లో ప్రేమలు లేవు. తండ్రి కొడుకు, కొడుకు తండ్రి శత్రువు, అత్తకు కోడలు, కోడలకు అత్తకు శత్రువు, కుటుంబ సభ్యులు ఆస్తుల కొరకు, ధనము కొరకు, వ్యాపారాల కొరకు విస్తరించిపోయింది. ప్రేమలు లేవు, అక్రమం విస్తరించిపోయింది. అలాగే ఆ మాటను ఉదాహరణ తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెబుతున్నాడు. 2వ తిమోతి 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు త్వరగా చదువు. అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకున్నాము. ఏలయనగా మనుషులందరూ కూడా స్వార్థ ప్రియులైపోతారు, ధనాపేక్షలు, బింకమలాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషకులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి కలివారు ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు, అది దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉంటారు. చాలు. ఇలా చదువుకుంటూ వెళ్తే బైబిల్లో అనేకమైన ఉన్నాయి అంచె దినాల గురించి. ఇది మనం కళ్ళతో ఈరోజు చూస్తున్నా, లేఖనాలు నెరవేరకుండా వచ్చేస్తున్నాయి. ఆ యొక్క దానియేలుకు చూపించిన ప్రతిమకును, సృష్టిలో చేయబడిన 6 రోజులకును ఇక్కడ మనకు సంబంధం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 13వ వచనంలో దేవుడు మనతో 24వ అధ్యాయం మత్తయి సువార్త 24:13వ వచనంలో, అంతం వరకు సహించువాడు ధన్యుడు. ఇట్టి శ్రమలు భూమి మీద జరుగుతూ ఉంటాయి, మన కళ్ళతో చూస్తూ ఉంటాం.
బ్రతుకున్నటువంటి మనము ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు లేఖనాలు నెరవేరుతున్నాయని ప్రభు రాకడ చాలా సమీపంగా ఉందని మనం ఎంతో విశ్వాసం నుంచి భయపడి గజగజ వణుకుతూ దేవుని కొరకు మనం ప్రార్థన చేయాలి. అయితే దానియేలు మరి 14 వచనం ప్రకారంగా ఈ సువార్త లోకమంతటా ప్రచురించబడుతుంది, ఆ తర్వాత అంతము వచ్చునని యేసు ప్రభువు చెప్పారు. నిజమే, ఈనాడు సువార్త యూట్యూబ్ల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది, ప్రపంచమంతా టీవీల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది, సభల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. లోకమంతా ప్రపంచమంతా సువార్త వెళ్ళిపోయింది. చాలా వరకు మనకి యేసు ప్రభు యొక్క సువార్త ప్రపంచమంతా ప్రకటించబడుతుంది. అలాగే ప్రభు వారు చెప్పాడు మత్తయి సువార్త 24 అధ్యాయము 15వ వచనంలో కూడా చూసినట్లయితే దానియేలు ప్రవచించిన ప్రకారముగా హేయమైన వస్తువు అనగా పందిని అనగా సాతాను యొక్క బొమ్మను పరిశుద్ధ స్థలములో వారు నిలుపుతారు, ఇది మీరు గ్రహించెదరు. దేని స్తోత్రం. అలాగే ఇప్పుడు యెరూషలేము మందిరము తిరిగి కట్టడానికి ఇశ్రాయేలు ఎంతో ప్రణాళికలో ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఆ స్థలంలో కూడా హేయమైన వస్తువును పెడతారంట. ఇక అదే ఇప్పుడు జరగబోతుంది. ఇది ఒకటే మనకు జరగాలి. చాలా వరకు 90%, 99% జరుపుకుంటూ వచ్చింది. ఇక జరగాల్సింది ఏంటంటే ఆ మందిరం కట్టబడటము, హేయమైన వస్తువు దాంట్లో పెడతాము, అప్పుడు ప్రభు వచ్చేస్తున్నట్టు లెక్క. దేని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు చెబుతున్నాడు మత్తయి సువార్త 24:37 ప్రకారంగా నోవాహు దినములు ఎలా జరుగు ఉండినో మనుషుని యొక్క రాక కాలము కూడా అలాగే ఉండును. కాబట్టి నిజమే, నోవాహు ఆనాడు వెళ్ళి జలప్రళయం రాబోతుంది, ప్రజలారా రక్షించబడండి, మారు మనసు పొందండి, నేను చేస్తున్న ఓడ దగ్గర రమ్మంటే ఆయన ఎలా ఎగతాళి చేశారు. వాళ్ళు ఏమంటున్నారు, వివాహాలు చేసుకొనొచ్చు, వ్యాపారాలు చేసుకొనొచ్చు, వ్యవసాయాలు చేసుకుంటూ వారు చాలా బిజీ అయిపోయారు. ఈనాటి కాలంలో మనుషులను కూడా మనం చూస్తే తినము, త్రాగుము, సుఖించము, సుఖాలవాట్లు, సుఖభోగాలకు అలవాటు అయిపోయారు. దేవుని మందిరానికి వెళ్ళలేదు, టీవీల ద్వారా వాక్యమిని సరిపెట్టుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందట్లేదు. అపోస్తుల ఆరాధనకు వారు ఎవరు కూడా అటెండ్ అయ్యట్లేదు. రక్షణలోకి రావట్లేదు. దేవుని బిడ్డలారా, ఇది కడవర దినాలు, యుగ సమాప్తి కాలానికి మనం వచ్చి ఉన్నాం. ఇదే రుజువు. ఇది నోవా కాలంలో ఎలా జరిగిందో ఈ మనుషు కుమారుని యొక్క రాక కాలంలో భూలోకంలో కూడా ఇప్పుడు మానవులందరూ కూడా అలా బిజీ అయిపోయారు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనంలో ఇద్దరు పొలంలో ఉందరు, ఒకరు పైకెత్తబడతారు. ఇది జరగవలసి ఉంది, ఎప్పుడు జరిగిద్దో తెలియదు. అలాగే ఇద్దరు తిరగలు విసురుతారు, వారిలో ఒకరు ఎత్తబడతారు. ఇది జరగబోతుంది. అది ఇప్పుడు జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. అలాగే 43వ వచనంలో యేసుప్రభువు చెబుతున్నారు, కనుక ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు, కనుక మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు. మెలకుగా ఉండడం అంటే ఏంటి? మన భక్తిని మనం కాపాడుకోవటం. ఈ లోకములు ఇన్ని అక్రమాలు మనం చూస్తున్నాం, ఈ లోకములు ఇన్ని చెడుతనాలు మనం చూస్తున్నాం. సాతానుడు ఎంత రెచ్చిపోతున్నా, సాతాను గుంపు అనేక సమస్యలు మానవులకు కల్పించిన మన భక్తి విశ్వాసంలో మనం చెడిపోకూడదు, నిరుత్సాహపడిపోకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, అంతము వరకు మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి, భక్తిని మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, 5 బుద్ధిగల కన్యకలు ఎలా సిద్ధపడి ప్రభువును వారు కలుసుకున్నారో అలాగే మన ప్రభువారు మధ్యాకాశములకి రాబోతున్నాడు. 7 ఏండ్ల పరిశుద్ధులకు ముందు కాలము మధ్యాకాశంలో దేవుడు ఏర్పాటు చేశాడని కనుక ఆ యొక్క అధ్యాయం కూడా మనం చదువుకుంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో పరిశుద్ధులకు విందును దేవుడు పరలోక రాజ్యంలో ఏర్పాటు చేసినట్టుంది. ఆ పరలోక రాజ్యంలో పరిశుద్ధులు విందులోకి ఎవరెత్తబడతారంటే ఈ భూమి మీద పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపిన వారు, గొర్రెపిల్ల రక్తములు వారి పాపములను కడుక్కొని వారి పాపములు విడిచిపెట్టి ఆ ప్రభు యొక్క అపోస్తుల బోధ ప్రకారంగా ఎవరైతే తాను సిద్ధపరచుకుంటారో, వారి పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో, శరీర కార్యములు ఎవరైతే జయిస్తారో, గలతీయులకు రాసిన పత్రిక 5:19 ప్రకారంగా, ప్రకటన గ్రంథము 22:15 ప్రకారంగా శరీర కార్యం అనే పాపములు ఎవరైతే జయిస్తారో ఈ పాపములు జయించిన వాడు మాత్రమే పరిశుద్ధుడు అవుతాడు. కాబట్టి అటు పరిశుద్ధుడికి మాత్రమే జీవగ్రంథంలో పేరు ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి టైం అయిపోయింది కాబట్టి నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. దేవుని యొక్క రాజ్యంలో 3 గ్రంథాలు కలవు. ఒక గ్రంథం పేరేంటే
దినచర్య గ్రంథము నిత్యము దూతలు రాస్తూ ఉంటారు మనం చేసేటువంటి క్రియలు. మంచి రాయని, మంచి చేయని, చెడు చేయని నిత్యము దినచర్య గ్రంథము రాయబడుతూ ఉంటుంది. రెండవ గ్రంథం పేరు జీవ గ్రంథము. మూడవ గ్రంథం పేరు మరణ గ్రంథము. ఎవని పేరైతే జీవ గ్రంథంలో ఉండదో అట్టివాని పేరు మరణ గ్రంథంలో ఉంటుంది. అట్టివాడు ఎన్ని లక్షల సంవత్సరాల యుగాయుగాలు నరకంలో కాలిపోవలసింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శరీర కార్యములు మనం జయిద్దాం, ఆత్మీయ స్థితిలో మెలుగుకుందాం. ఫైనల్గా ముగిస్తున్నాను. ఏంటంటే దేవుడు చేసినటువంటి 6 రోజుల క్రమము సంఘానికి సాదృశ్యమై ఉంది. క్రీస్తు మానవుల కొరకు సంఘము ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సాదృశ్యమై ఉంది. అది ఆ 1000 ఏళ్ల పరిపాలన భూమి మీదకి రాబోతుంది. త్వరగా ప్రభు రాజ్యం రాబోతుంది. మానవ రాజ్యం దేవుడు త్వరగా కొట్టివేయబోతున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, సృష్టి చేయబడినటువంటి 1వ రోజు మొదలుకొని ఇప్పుడు వరకు బైబిల్ లెక్క ప్రకారంగా 6000 సంవత్సరాలు. ఈ 6000 సంవత్సరాల్లో ప్రతి 2000 సంవత్సరాలకి భూమి మీద ఒక అద్భుత కార్యము జరుపుకుంటూ వస్తుంది. ప్రతి ఒక్క వింత జరుగుతుంది. ఆదాము మొదలుకొని నోవా కాలం వరకు 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల్లో దేవుడు జలప్రళయం రప్పించి భూమిని సర్వనాశనం చేశాడు. అలాగే నోవా కాలం మొదలుకొని మరి యేసుక్రీస్తు పుట్టిన కాలం వరకు తీసుకుంటే 2000 సంవత్సరాలు. అప్పుడు ఈ సృష్టికర్త అయిన దేవుడే మానవుడిగా యేసు ప్రభువుగా భూలోకానికి వచ్చి భూలోకానికి ఒక మహత్కార్యం జరిగినట్టుగా మనకు కనబడుతుంది. అప్పుడు 4000 సంవత్సరాలు. యేసు ప్రభు వారు వచ్చి ఇప్పటికి 2024 సంవత్సరాలు అయింది. అంటే ప్రభు రాకడ చాలా సమీపం ఉంది. త్వరలో ఆయన ఈ మానవ రాజ్యం తీసివేసి దేవుని రాజ్యాన్ని భూమి మీద ఆయన స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ పరిశుద్ధుల లోకములోకి మనం వెళ్ళాలంటే, ఆ పరిశుద్ధుల యొక్క లోకములోకి మనం ఎత్తబడాలంటే మనం ఏం చేయాలి? మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయో లేవో చూసుకుందాం. పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. 7 ఏళ్ల పరిశుద్ధుల యొక్క విందులోకి మనము అర్హులుగా వెళ్ళాలంటే, ఎత్తబడాలి అంటే ఆయన రక్తంలో మనం కడగబడాలి. అపోస్తుల బోధ యందును, సభాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును మనం వెడతగా జీవించాలి. అందుకు దేవుడు సృష్టిలో 7 రోజులను మర్మాన్ని మనకు తెలియజేస్తున్నట్టుగా మనం గుర్తిస్తున్నాం. దేవుడు ఈ చదవబడిన వాక్య ప్రకారంగా మనల్ని తన రాజ్యానికి సిద్ధపరచును గాక. ఆ పరలోక రాజ్యానికి ఎత్తబడే గుంపులో, ఎత్తబడే సంఘములో మనం ఉందాం. యేసు ప్రభువు వారు ఎప్పుడైతే మధ్యాకాశంలోకి ఆయన దిగి వస్తాడో అప్పుడు భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధులందరినీ కూడా ఆయన మధ్యాకాశంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత భూమి మీద విడబడిన వారికి 7 ఏళ్ల శ్రమలు, మహా తెగుళ్ళు, ఎంతో భయంకరమైన నష్టాన్ని మనం చూస్తామని బైబిల్ చరిత్ర చెబుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సమయం ఉండగా మనము సమయాన్ని సిద్ధం చేసుకుందాం. 5 బుద్ధిగల స్త్రీలు ఎలా తాము సిద్ధపరచుకొని పెండు కుమారుని కలుసుకున్నారో మన యేసయ్య 7 ఏళ్ల పరిశుద్ధులకు విందు కాలంలోకి మధ్యాకాశంలోకి త్వరగా రాబోతున్నాడు కనుక మనందరము ఆయన్ని కలుసుకోవటానికి, ఆ విందులో పాల్పొంపులు పొందడానికి మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో లేవో మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దయచేసి చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. స్తోత్రంలో ప్రభువా, దయామయుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలైనా. మంచి వర్తమానము మీరు ఇచ్చారు. బైబిల్లో ఉన్న సృష్టి 7 రోజులు మర్మాన్ని మాకు తెలియజేస్తూ ఆ 7 రోజుల్లో ఉన్నటువంటి గొప్ప విశేషతను మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దాని మర్మాన్ని వివరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇదిగో నా తండ్రి, పరలోక రాజ్యంలో ఎత్తబడే గుంపులో మేము అందరము కూడా వారసులం అవుటకు సహాయం చేయండి దేవా. ఈ విత్తబడిన వాక్యము అనేక హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయండి. ఈ యొక్క వాక్యం వింటున్న బిడ్డలందరూ మీ దీవెనలు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.